గుడ్ బాయ్. ఒక అడ్రస్కి 500 అవుతుంది. నాతో మీరు వస్తే 5000 ఇస్తా. 5000? ఓకే, థ్యాంక్ యూ. బాబీ వస్తుంది స్నూపీ ఫ్రెష్. ఏజ్ ఎంత? 3 months. డాక్టర్ ఇది మరీ చిన్నది, చైల్డ్ అబ్యూస్ కేసు అవుతుందేమో. లెట్స్ గో. ఓ థ్యాంక్ యూ. What happened? చూసించాలి రండి. ఎస్, చిన్నదే. డాక్టర్ कैसे हैं आप? గుడ్ గుడ్. హాయ్. హాయ్. నీ ఐటమ్ వచ్చింది. మేల్ డాగా? పేరు ఏజ్ మెన్షన్ చేశాను కానీ మెయిల్ ఫీమేల్ అనేది మెన్షన్ చేయలేదు. ఈసారి దీంతో అడ్జస్ట్ అయిపోదా? ఇది కేస్ సెక్స్ అవుతుంది డాక్టర్. తప్పులేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. ఐషు ఐషునా? బాగా పరిచయం అయితే పూర్తి పేరుతో పిలవడం నాకు అలవాట్లేదు. బాగా పరిచయం అయ్యాక ఫీజు ఇవ్వటం నాకు అలవాట్లేదు. ఐశ్వర్య గారు, ఏంటి? ఇక సిటీలో మిగిలింది ఆ బీరుబాయ్ డాగ్ ఒకటే. అతను కన్విన్స్ అవ్వట్లేదు. ఇంప్రెస్ చేయండి. చేస్తే? మీ బాబీ మగాడు, ఆ బీరుబాయ్ మగాడు. దీని కోరికే అతను పుడితే నొప్పి లేకుండా హ్యాపీ అండి. దీనికి మీ బాబీకి ఇంకో మార్గం లేదా? ఓన్లీ వన్స్ ఫస్ట్. సన్నీ లియోన్ సిరగట్టుకొస్తున్నట్టుంది రామకృష్ణ గారు. మీ అదృష్టాన్ని నాకు కుళ్ళు వచ్చేస్తుంది. మళ్ళీ కంప్లైంట్ ఇస్తుందంటారా రామకృష్ణ గారు? అదే నాకు అర్థం కావట్లేదు సీన్ గారు. ఆపేయాలి దోలాపారం. రామకృష్ణ సార్, ఒకసారి లోపల రా. వాడు వస్తున్నాడు. సార్, ఏంటి రామకృష్ణ, మేడం మీద ఫేవర్ అడిగితే కుదరదన్నావంట? ఇంట్రెస్ట్ లేదు సార్. ఏంటయ్యా ఇంట్రెస్ట్ లేదు? నువ్వు ఆ పిడత మొహం గాడు ఈ ఆఫీసులో ఉంటావు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను అడ్జస్ట్ అవట్లా? ఇప్పుడు అడ్జస్ట్ అయితే ఫ్యూచర్లో నేనే ప్రాబ్లంలో పడాల్సి వస్తుంది సార్. ఏంటండి ప్రాబ్లం? ఆ మ్యాటర్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుందనేక నేను కాండం కూడా తెచ్చుకుంటాను. రామరామా, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదండి. పోనీ ఫ్రీగా ఏమొద్దు, గంటకెంత కావాలో చెప్పండి. రామరామా, ఇల్లు ప్రాబ్లమా? రిసార్ట్ బుక్ చేస్తాను. రామా రామా. మీరెంత చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదండి. ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఇంతలా అడుగుతుంటే మనసు అర్థం చేసుకోరా? మీరు అసలు మగాళ్ళేనా? రామకృష్ణ సార్, కుక్కలను కూడా వదలని కామాంధులు కళ్ళ ముందు తిరుగుతున్న ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రుడు మళ్ళీ పుట్టాడయ్యా. రామకృష్ణ మళ్ళీ పుట్టాడు. వీడికి వేరేలా అర్థమైనట్టుంది. అప్పు ప్లీజ్ అర్థం చేసుకోరా. నన్ను వదిలేయండి. రామా, ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? చెప్పాను కదా మార్గం అని. కిడ్నాప్ చేద్దాం. ఎవరిని వాడినా? కాదు, వాడు డాగ్ తీసుకొచ్చా తాళం గుర్తుని. వాడు ఇడ్లీ చెట్టు ఏంటి? కుక్క ఎక్కడుందో తెలిసిపోతుంది వాసన బట్టి. బెడ్రూమ్ లోనా? ఓకే. మై పెక్కో. ఎంతసేపు? పద.
సారీ క్యారీ ఆన్. మై గాడ్, సారీ లైఫ్లో అసలు ఎప్పుడు ఇన్ని టైమ్స్ సారీయే చెప్పలేదు. సారీనా ప్లీజ్. నవ్వరా కదా? అమ్మో, మీరు ఇంకా తిడతారు, కిడ్నాప్ కేసు పెట్టి లోపలేస్తారేమో అనుకున్నా నేను. థాంక్ గాడ్. నేను అనుకున్నాను, బట్ మీరు బాబీ కోసం చేసే రిస్క్ చూసి నేను కన్విన్స్ అయ్యా. థ్యాంక్ యూ. కాఫీ తాగుతారా? మీరు కాఫీ కూడా తాగుతారా? హలో, నేను తాగబోతుని కాదు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే సరదాగా, అంతే. ఓ, ఒక్కరే ఉంటారా? యా, జస్ట్ మీ అండ్ బాబీ. అమ్మా నాన్న? అమ్మ లేదు, నాన్న వేరే ఆమెతో ఆస్ట్రేలియాలో ఉంటారు. నన్ను చూడ్డానికి ఒక్కసారైనా వస్తే బాగుంటుందని నేను అనుకుంటాను, బట్ ఫోన్లో మాట్లాడితే చాలని నాన్న అనుకుంటారు. బర్త్డేకి ఒక గిఫ్ట్, సంవత్సరానికి ఒక ఫోన్ కాల్. అప్పుడప్పుడు ఫ్యామిలీని మిస్ అవుతుంటాను. బట్ దాట్స్ లైఫ్ రైట్, సో ఐఎమ్ హ్యాపీ. కాఫీ బాగుంది. థ్యాంక్ యూ. బ్యాంకులో అంత కోపంగా చూసిన మిమ్మల్ని ఇంత కామ్గా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. నేనేం రాక్షసుని కాదు, అందరిలాంటి అమ్మాయినే. నాకు ఫీలింగ్స్ ఉంటాయిగా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. బాయ్ ఫ్రెండ్? లవ్ అని చెప్పలేను. 9th స్టాండర్డ్లో క్రష్ ఉండేది, అది క్రష్ కానీ మిగిలిపోయింది. ఇప్పుడు లవ్ చేద్దామన్నా టైం లేదు. మరి మీరెందుకు ఎవరిని ఇప్పటి వరకు లవ్ చేయలేదు? అందరు నన్ను ముండోడు అంటారు. ఓతో హే, మీరు మొండోళ్లే. అసలు ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ టైం సారీ కట్టుకున్నా తెలుసా? సారీ సూట్స్ యూ. స్మైల్ సూట్స్ యూ. అందరూ ఇలా కలిసి కూర్చొని చాలా రోజులు అయింది కదరా? అందరం ఫ్యామిలీస్ తో వచ్చాం, నువ్వు మాత్రం ఒంటరిగా వచ్చావు. ఫీల్ అవుకు, నెక్స్ట్ టైం జంటగా వస్తాడులే. ఎరా ఐశ్వర్య ఉంటుంది. ఐశ్వర్యనా? ఐశ్వర్య ఎవరు? వీడు వెంట పడుతున్న అమ్మాయి. ఒక అమ్మాయి వెంట పడుతున్నాడా? బ్యాంక్ లో స్టార్ట్ చేసి తన ఆఫీసు కాఫీ షాప్ ఇప్పుడు ఏకంగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు అమ్మాయి? తన బ్యాంక్ లో నా కస్టమర్, బ్యాంక్ పని మీద కలిసాం అంతే. బ్యాంక్ పని అయితే మార్నింగ్ కలవాలి గానీ నైట్ ఒంటరిగా ఉన్న అమ్మాయి ఇంట్లో కాదురా. వీడు మాత్రమే కాదు, వీడి కుక్క కూడా వెళ్ళింది. అది అక్కడే సెటిల్ అయింది, వీడియో సెటిల్ అవడమే. అలాంటిదేం లేదురా, అమ్మాయి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నీకు లేకపోవచ్చు కానీ తనకుందేమో కదా. Exactly. తన నెంబర్ ఇవ్వు, నేను అడుగుతాను. యా, అవసరం లేదు, తనే ఇక్కడికి వస్తుంది. జస్ట్ వెయిట్. తను ఇక్కడికి వస్తుందా? అదిగో వచ్చేసింది. ఫ్యామిలీ గెట్ టుగెదర్ కదా. అమ్మాయి ఎదిరిపోయిందిరా. హాయ్ హాయ్ హాయ్, కమ్ ఆన్ కమ్ ఆన్. తను ఎవరు పిలిచారా? హాయ్. హాయ్, వెల్కమ్ టు ద పార్టీ. ఏంట్రా, నీ గర్ల్ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా? గర్ల్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అంతే. మరి ఇందాక అడిగితే బ్యాంక్ లో కస్టమర్ అని చెప్పావు. మీరందరూ చిన్నప్పటి నుంచే ఫ్రెండ్సా? కాదు, మేము డెరాడూన్ లో ట్రైనింగ్ అప్పుడు కలిసాం. బ్యాంక్ ట్రైనింగ్ కూడా డెహ్రాడూన్ లో కాదు ఇస్తారా? కాదు కాదు కాదు, మేము బ్యాంక్ ట్రైనింగ్ కోసం కాదు, మేమందరం ఒకే ఫుట్బాల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాం. ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్ళినప్పుడు మేమందరం కలుసుకున్నాం అనమాట. Nice, nice. అవును, కరెక్టే. మరి మీ అమ్మ నాన్న? నాకెవరు లేరు. అమ్మా నాన్న ఆర్మీ బేస్లో పనిచేసేవాళ్ళు, ఒక బ్లాస్ట్లో చనిపోయారు. నేను ఆర్మీ క్యాంప్లోనే పెరిగాను, ఆర్మీ స్కూల్లోనే చదివాను. తర్వాత ఫ్రెండ్స్గా నా లైఫ్లోకి వీళ్ళు వచ్చారు, ఫ్యామిలీస్గా వాళ్ళు వచ్చారు. నౌ దిస్ ఈస్ మై ఫ్యామిలీ. ఆల్ రైట్ గైస్, లెట్స్ హావ్ షాట్స్, ఓకే? Excuse me, one more shot please. Thank you.
నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? హే, నిమిషం చూస్తేనే కాఫీ షాప్ లో ఎక్కడ ఏమున్నాయో అన్నీ చెప్పేశావు. ఒక అమ్మాయి మనసులో ఏముందో నీకు తెలియట్లేదా? నీ మెగా ఫిక్సర్ 576 కళ్ళకి ఏ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నీకు ఎక్కువైంది, కూర్చో, రేపు మాట్లాడుకుందాం. ఐఎమ్ సీరియస్ రామకృష్ణ. ఐశ్వర్య, నీకు ఎక్కువైంది. నేను ఎక్కువ తాగిందే నీతో మాట్లాడడానికి. ఓకే, నౌ స్టాప్ ద కార్. స్టాప్. జస్ట్ 1 వీక్ లో ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నావని అడక్కు. నేనేం 16 ఏళ్ల బాలకుమారిని కాదు పిచ్చిగా ఆలోచించడానికి. I'm much more mature than you think, you know. I run a whole big company. Hey, నిన్ను హగ్ చేసుకొని ఏడ్వాలనుంది. సంతోషం వస్తే నాకంటే నువ్వు ఎక్కువ ఆనందపడతావనే ఫీలింగ్ ఉంది నాకు. ఇలాంటివి 100 ఫీలింగ్స్ ఉన్నాయి. అన్ని చెప్పాలా నీకు? Don't you understand? Just a minute. Yeah. Hello.
मार दूंगा साला। गाड़ी में बैठ। बोला ना, गाड़ी में बैठ। Armamentiero! ఎలా వచ్చాయి చెప్పు दिया गया नंबर अभी नेटवर्क क्षेत्र से बाहर है। This number can't be reached right now. अभी नेटवर्क क्षेत्र से बाहर है। सर अर्जुन ने रीच अయ్యారా? यस सर। सर కులకర్ణి సార్। సార్ నా కొలీగ్స్ ఫోన్స్ అన్ని నాట్ రీచబుల్ వస్తున్నాయి సార్. 10 minutes బిఫోర్ మేము అందరం కలిసి ఉన్నాం. ప్లీజ్ ట్రాక్ ద ఫోన్ సార్. హెడ్ క్వార్టర్స్ కి వచ్చేయ్ ఇమిడియట్లీ. ఓకే ఐమ్ కమింగ్ సార్. మీకు వీళ్ళకి ఫైరింగ్ జరిగింది, అందరు చనిపోయారని రాసుకోండి. వీడు నాకు కావాలి. అలాగే సార్. బై ది వే తన ఇంట్లో డ్రాప్ చేయండి. మాఫ్టీలో సెక్రటరీ పెట్టండి. ఓకే సార్. దే హావ్ బీన్ అబ్డక్టెడ్ అర్జున్. ఫ్యామిలీస్ ని వదిలేసి మన వాళ్ళని తీసుకెళ్లారు. ట్రాకింగ్ కూడా దొరకట్లేదు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారని కాదు, ఎవరు పంపించారని అడుగు. ఎవడు పంపించింది? ఎవడు? सोहेल सोहेल इब्राहिम कुरैशी కొడుకు. నువ్వు నీ ఆర్మీ రా, మీరంతా కలిసి ఒక్కసారి దాడి చేసిన सोहेल भाई की शैडो को भी टच नहीं कर सकते. అర్జున్, మనకున్న ఒకే ఒక ఆధారం వాడు. I don't care about it. I need the complete details about Soul, sir. How can you investigate what he said? sir. Oh my God. Arjun. అస్సలాముఅలైకుం అర్జున్ భాయ్. దోస్తుల్నే ఇలా చూస్తుంటే బాధగా ఉంది కదూ. అరే ఓ బినా మజల్ కే పహల్వాన్, మీరు సలీం భాయ్ని చంపేస్తే तुम्हें क्या लगा कि हम चुप बैठेंगे? नो 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 2 hours ఇంట్రోగేషన్ లో టైం వేస్ట్ చేశారు. అదే 2 hours లో ఢిల్లీ టు कराची వీళ్ళని తీసుకొచ్చాను. तेरा ब्रेन का प्रोसेसिंग मुझे थोड़ा स्लो लग रहा है. अपडेट कर साले. बेटा మీరు రాని
లెఫ్ట్ నుంచి రైట్ కి చదువుతారు, మేము రైట్ నుంచి లెఫ్ట్ కి చదువుతాం. అప్పుడు రా వార్ అవుతుంది. जब तुम वॉर की शुरुआत करोगे हम वॉर का दी एंड करेंगे. दी एंड. बहुत सुना है तेरे बारे में मिस्टर अर्जुन. अंडर कवर मार्शल, 100% सक्सेस रेट. అని వింటుంటే मुझे बहुत अच्छा लगा. सीरियसली मुझे बहुत अच्छा लगा. अब साले मैं तुझे चैलेंज करता हूं. నా వాళ్ళు ఇండియాకి వచ్చి నీ ఫ్యామిలీలో నలుగురిని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ ఇండియన్స్ కి ఎంత దమ్ముంటే రారా कराची వచ్చి నీ ఫ్రెండ్స్ ని కాపాడుకో. फिर देखते हैं किसमें कितना है दम. तेरा में दम है तो वहीं रुक साले, मैं आ रहा हूं. खुदा हाफिज.